దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభు వారి పేరిట శుభములు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, బైబిల్ మనకు ఏ విధంగా సహాయపడుతుంది. బైబిల్ మనకు ఏ విధంగా సహాయపడుతుంది. వాక్యం నుంచి మనం ఆలోచించినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, మీరు వాక్యమందు లక్ష్యం ఉంచిన యెడల అది మీకు మేలు. వాక్యమందు లక్ష్యం ఉంచిన యెడల అది మీకు మేలు. సో వాక్యమందు దృష్టిస్తే, లేదా వాక్యం నేర్చుకుంటే, లేదా వాక్యం చదువుకుంటే అది మీకు మేలు. మనుషులందరికీ ఇది మేలు అని చెప్తుంది వాక్యం. సో ఏ రీతిగా మేలు, ఏ విధంగా మేలు చూసినట్లయితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, వాక్యము దైవావేశం వలన కలిగిన వాక్యమును మనకి ఏ రీతిగా ఉపయోగకరంగా ఉంటుందో ఒక 4 పాయింట్స్ చెప్పబడింది. ఉపదేశిస్తుంది, ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. సో మనం ఏ రీతిగా మన జీవితం కొనసాగించాలో, చిన్ననాటి నుంచి బాల్యంలో ఏ రీతిగా ఉండాలి, యవ్వనంలో ఏ రీతిగా ఉండాలి, లేదా పెద్దవారం అయిన తర్వాత ఏ రీతిగా ఉండాలి, కుటుంబీకులతో ఏ రీతిగా ఉండాలి, సమాజంలో ఏ రీతిగా ఉండాలి, మనం ఏ రీతిగా మన లైఫ్ లీడ్ చేయాలి, ఇతరులకు ఏ రీతిగా మన ప్రయోజనకరంగా ఉండాలి. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మన బైబిల్లో కనిపిస్తున్నది. సో ప్రతి దాని పట్ల ఉపదేశిస్తుంది బైబిల్. వాక్యము మనకు ఉపదేశిస్తుంది, తర్వాత ఖండిస్తుంది. సో ఏదైనా విషయంలో తప్పు జరిగినప్పుడు బైబిల్ ముక్కుసూటిగా ఖండిస్తుంది. అదే రీతిగా కరెక్ట్ చేస్తుంది. సో ఇలా మనం తప్పు చేసిన విషయాన్ని వదిలిపెట్టి, సో ఏ రీతిగా మనం కరెక్ట్ చేసుకోవాలి, సో ఏ విషయంలో మనం కరెక్ట్ చేసుకోవాలి, సో ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనే గైడెన్స్ కూడా మనం బైబిల్ నుంచి తెలుసుకోగలం, లేదా బైబిల్ ఇస్తుంది. అదే రీతిగా మనకి శిక్షణ చేస్తుంది, లేదా ట్రైన్ చేస్తుంది. సో బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు, బైబిల్ చదువుకున్నప్పుడు లేదా నేర్చుకున్నప్పుడు అన్ని విషయాలు కూడా మనకు ట్రైన్ చేయబడుతుంది బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు. సో బైబిల్ ఈ 4 విషయాల్లో మనకి ఉపయోగకరంగా ఉంది, సహాయపడుతుంది. ఎందుకంటే మనం ఇష్టపడేవారు కానీ, మనం ఎక్కువగా ప్రేమించేవారు కానీ, ఈ 4 విషయాల్లో మన క్లోజ్ సర్కిల్ ప్రతి ఒక్కరు మనకి ఈ 4 విషయాల్లో మనకు సహాయకరంగా ఉంటారు. సో అది వారి దృక్పథం ఉండొచ్చు, అది వారి కోణం ఉండొచ్చు, అది వారి పర్స్పెక్టివ్ ఉండొచ్చు. కానీ ఇది దేవుని కోణం. సో దేవుని కోణం నుంచి ఏది ప్రయోజనకరంగా ఉంది, సో ఏ విషయంలో ఏ రీతిగా ఇన్స్ట్రక్ట్ చేయాలి, ఏ రీతిగా మనం మారిన తర్వాత మనం ఏ రీతిగా బ్రతకాలి, సో ఈ విషయాలన్నీ మనకు బైబిల్ నుంచి మనం నేర్చుకోగలం. సో బైబిల్ ఈ విధంగా మనకు సహాయపడుతుంది. మనం బెస్ట్ పార్ట్ ఆఫ్ మన లైఫ్గా తయారు కావడానికి, లేదా మనం గొప్పగా ఉండడానికి, సో దేవుని లక్షణాలు ఉనికిపుచ్చుకొని ఏ రీతిగా జీవించాలో, మనం జీవితాన్ని ఏ రీతిగా కొనసాగించాలో, ఈ విషయాలు అన్నిటిపైన మనకు బైబిల్ ఒక ట్రైన్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ 4 విషయాలు మేజర్గా బైబిల్ మనకు సహాయపడుతుంది. థ్యాంక్ యూ.